లూకాసు సువార్త 24వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాము. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల నుండి లేచినని యెరూషలేములో మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారుమనసు పాప సమర్పణ ప్రకటించబడినని రాయబడినది. ఈ సంగతులు మీరే సాక్షులు. ఇది నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదకి పంపుచున్న మీరు పైనుండి శక్తి పొందుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మూడవ దినమున ఆయన మృత్యుంజయుడిగా లేచారు. లేచి ఇది లాస్ట్ టైం ఆయన కనపరుస్తున్నారు. 40 రోజులు తర్వాత ఆయన ఆహారం అయినప్పుడు ఇది చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్తున్నాను, వెళ్ళినప్పుడు ఆదరణకర్తని పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరిస్తబడుతుంది అని చెప్తారు. పరిశుద్ధాత్మ అనగా దేవుని శక్తి అందుకు కుమ్మరించబడినప్పుడు అన్య భాషలతో మాట్లాడతారు. పెంతెకొస్తాడు, ఎన్నో స్వస్థ కార్యాలు కూడా జరుగుతాయి. వాళ్ళందరూ అక్కడ ఉన్న ప్రజలు, యూదా ప్రజలు వాళ్ళందరూ చూసి ఆశ్చర్యమైపోతారు. అక్కడ ఉన్న వీళ్ళు విద్యలేని పామర్లు, వీళ్ళకి ఎలాగ భాష వరాలు వచ్చినాయి, ఎలాగ స్వస్థ వరాలు వచ్చినాయి అని అనుకుంటారు. అలాగే రెండవది, యేసుక్రీస్తు ఆయన మళ్ళీ వస్తాననేసి అంటారు. నేను ఎల్లు రీతిగా మళ్ళీ నేను రెండోసారి వస్తాననేసి ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన రెండో రాకడికి వచ్చినప్పుడు, ఆయన వచ్చి తిరిగి వెళ్ళినప్పుడు 4వ అధ్యాయంలో మనం రాయబడి ఉంటుంది. మనం ఎఫెసీ 4వ అధ్యాయము ఆయన ఆరోహణమైనప్పుడు వెళ్ళినప్పుడు అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరచెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులుగా అనుకరించును చెప్పబడేను. ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయంలోని 4వ అధ్యాయం 8వ వచనం రాసింది. ఎందుకు చెరచెరగా ఉన్నారంటే, వాళ్ళు పాతాళంలోని సైతాను బంధించి వాళ్ళు ఉంచింది చెరచెరగా అక్కడ పాతాళంలోని. ఆ పాతాళంలోని ఉన్న ఆదాము మొదలుకొని ఎంతమంది భక్తులైన వారు ఉన్నారో వాళ్ళందరూ ఆ ఉండిన వారిని ఆయన ఆహరణమైనప్పుడు ఆయన చెరచెరగా తీసుకుని వెళ్ళి ఆయన పరలోకంలో ఒక భాగంలో, పరదేశంలో ఒక భాగంలోని ఆయన పెడతాడు. ఎందుకంటే వాళ్ళందరూ సైతాను బంధకంలో ఉన్న పాతాళంలో ఉన్నారు కదా. పాతాళం తాళం చెప్పి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వాధీనం చేసుకొని వాళ్ళందరినీ నడిపించి ఆయన పరలోక రాజ్యంలో చెరగా తీసుకుని వెళ్ళాడు. ఆయన పైకి ఆహరణమైనప్పుడు ఆహరణమనగా ఏలే గారు ఆహరణమయ్యారు. ఎలాగంటే ఆయన ఏలే గారు బాగా బాధపడుతూ దుఃఖిస్తుంటే ఒక దోత వచ్చి రొట్టి దాచరసము ఇచ్చినప్పుడు ఆయన బలం పొందాడు. ఎందుకు ఆయన నిరాశపడ్డాడంటే, ఆయన ఒక విజయంగా అయ్యింది. ఒక దాంట్లోనే ఒక పందెం వేసుకున్నాడు. ఏంటంటే కొన్ని హిందువుల చేత, అక్కడ పూజారుల చేత. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడిని తెలియడానికి ఆయన పందెం వేశాడు. వేసినప్పుడు వాళ్ళు గెలలేకపోయారు. ఏలే గారు ఆ పందెంలోని గెలిచారు. దేవుడు అద్భుతకారం చేశారు. అది అద్భుతకారం చేసినప్పుడు యెజబెల్ ఒక ఆ స్త్రీ ఏమనిందంటే, నువ్వు మా ప్రవక్తను చంపావు కదా, నిన్ను కూడా చంపుతానంటే ఆయన భయపడిపోయి ఒక చెట్టు కింద ఆయన పడుకొని ఆయన దుఃఖిస్తున్నప్పుడు దేవదూత వచ్చి కాపాడినప్పుడు ఆ దేవదూత వచ్చి బలపరిచి రొట్టి ద్రాక్షారసం ఇచ్చింది. అలాగే ఏలియా గారు 40 రోజులు నడిచారు, ఉపవాసం చేశారు, ఆయన ఆహరణమయ్యారు. అలాగే అతను కూడా దేవుడితో నడిచాడు. దేవుడితో మాట్లాడుతూ నడుస్తూ ఆయన కూడా ఆహరణమయ్యాడు అనేసి మన బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది. ఆయన దేవుడితో మాట్లాడుతూ దేవుడితో నడుస్తూ ఆయన పరలోకంలో వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏంటంటే యేసుక్రీస్తు నువ్వు కూడా వచ్చావు కనుక వచ్చి పైకి మరి ఎందుకని అలా తీసుకొని ఆహరణం అయిపోయి ఆయన వెళ్ళిపోయారు. అలాగే ఏలియా ఆహరణమయ్యారు, ఆనోక ఆహరణమయ్యారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆహరణమయ్యారు. ఇది మూడవది ఆహరణమయ్యారు.
ఎందుకు మనం కూడా అదే రీతిగా రెండో రాకడకి మనం ఎత్తబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు అదే రీతిగా వెళ్ళిన రీతిగా యేసుక్రీస్తు రెండోసారి ఆయన వస్తారు. వచ్చినప్పుడు రెండో రాకడికి మనం ఎత్తబడతాం. చనిపోయిన వారు ముందు లేచుతారు, రెండోది మనం లేపబడతాం. మనం లేచిన తర్వాత అక్షయ దైవంతోనే పరిశుద్ధ మహిమ శరీరంతో ఆయన వచ్చే టైంకి ఎత్తబడతాం. ఆయనతో పాటు ఎత్తబడి ఆయన మళ్ళీ యెరూషలేముకి తిరిగి వస్తాడు, కొండ మీద దిగుతాడు. అదేంటంటే బేతనీ దగ్గర ఒక కొండ ఉంటుంది, ఆ కొండ మీద నుంచి ఆరోహణం అయ్యాడు. ఆయన ఆరోహణం అయినప్పుడు ఆ కొండ మీద రెండో రాకడికి ఆయన అదే టైంలో యెరూషలేములో దిగుతారు. యెరూషలేములో దిగినప్పుడు యెరూషలేము ప్రజలు చూసి ఆయన్ని చూసినప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారంటే అది బాధతోని దుఃఖిస్తూ, నేను యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సిలువ వేశామని వాళ్ళు రోగంతో బాధతో ఉంటారు. అలాగే ఆయన వచ్చి యెరూషలేము దిగినప్పుడు ఎంతోమంది యూదులైన వారు మారుతారు. మన ప్రకటన గ్రంథంలో మనం చూద్దాము. యూదా గోత్రవశం 7 ముద్రలు తీసుకొని ఆ గ్రంథం ఇప్పుటకు జయ పొందెను. 4వ అధ్యాయం ఉంటుంది. అదే యూదులైన వారు దాంట్లో ప్రకటన గ్రంథంలోని తర్వాత చూసి చెప్తాను. ఆహరణం అనగా ఆయన ఎత్తబడతాడు. అది జనాలు ఉంటారు, ఎంతమంది యూద జనాల్లోనే గోత్రంలో మారుతారు కదా, దాంట్లోని ఒక గ్రంథంలోని ఇది ఉంటుంది. మరియు ముద్రింపబడిన వారిని లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ఆషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రంలో 12,000 మంది. షిమ్యోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇస్సాకారు గోత్రంలో 12,000 మంది. జెబులూను గోత్రంలో 12,000 మంది. యోసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది నింపబడిరి. వీళ్ళందరూ ఆ టైంలో యేసుక్రీస్తు ఆహరణమై వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే రీతిగా రెండో రాకడికి వచ్చినప్పుడు ఆయన యెరూషలేములోని దిగినప్పుడు ఇంతమంది ఆయన అంగీకరిస్తారు, యేసుక్రీస్తుని నమ్ముతారు, మారుతారు. అలాగే ఈ గోత్రాలన్నీ యేసుక్రీస్తుని అంగీకరిస్తాయి. యేసుక్రీస్తు గొర్రెపిల్లగా వచ్చినప్పుడు ఆయన మనిషి రూపంగా వచ్చినప్పుడు అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన మామూలు ఆయన మనలాంటి మనిషి కదా అనుకున్నారు, అంగీకరించలేదు. నీ మెస్సేయని నేనే అంటే ప్రవచనాలు కూడా చూసినా కూడా నమ్మలేదు. కానీ యేసుక్రీస్తు రెండో రాకడికి వచ్చినప్పుడు యూదులైన వారు నమ్ముతారు, ఈయనే మెస్సియా. ఎందుకంటే ఇప్పటికే యూదులైన వారు ఆ రాజ్యం అంటే యేసుక్రీస్తు మెస్సియా వస్తారు, రాజ్యము స్థాపన చేస్తాడు, ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు అనేసి వాళ్ళ నమ్మకం. అదే నమ్మకము యేసుక్రీస్తు రెండో రాకడికి వచ్చినప్పుడు వాళ్ళు
చూసి నమ్ముతారు, నమ్మి నిరీక్షిస్తారు. అది రెండవది, శిష్యులైన వారికి పరిశుద్ధాత్మ కుమ్మరిస్తారనేసి మీకు ఆదరణకర్త పంపిస్తాననేసి చెప్తారు. పరిశుద్ధాత్మ అనగా ఆ శక్తి ద్వారా రోగాలు బాగవుతాయి. ఆ శక్తి ద్వారా భాష వారాల్లో కూడా భాషలతో మాట్లాడతారు. చాలామంది దర్శనాలు పొందుతారు. యోబేలు గ్రంథంలోని కడవరకారంలోని పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ కుమ్మరించినప్పుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు అవుతాయి. పరిశుద్ధాత్మ కుమ్మరించిన తర్వాత మనం ఎత్తబడతాం రెండో రాకడికి. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఎత్తపడలేము. అలాగే పరిశుద్ధాత్మ కుమ్మరించిన తర్వాత మనము రెండో రాకడికి యేసుక్రీస్తు వచ్చిన టైంలో మనం ఎత్తబడి ఆయనతో పాటు మనము వెళ్తాం. అలాగే ఆహరణం అయ్యి యేసుక్రీస్తు ఎలాగ ఆహరణం అయ్యి వెళ్ళారో అలాగా వెళ్తారు. అలాగే మన 15వ అధ్యాయంలో రాసి ఉంటుంది, నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అనేసి రాసి ఉంటుంది. స్థలం అనగా ఏంటి? మనకు ఈ లోకానికి యేసుక్రీస్తు రాకపోతే మనకి పైన అంత ధన్యత కూడా ఉండదు. స్థలం సిద్ధపరచడానికి, స్థలం అనగా ఇక్కడ ఎంతో స్థలాలు మనం కొన్నప్పుడు ₹1,00,000 ఉంటాయి స్థలాలు. ఇక్కడ ఈ లోకంలో స్థలాలు కట్టడానికి కూడా ₹1,00,000. అలాగే యేసుక్రీస్తు అలాంటిది మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అనేసి ఆయన చెప్తారు. పద్నాలుగో అధ్యాయము యోహాను సువార్త, నా తండ్రి ఇంట అనేక నివాసులు కలవు, లేనిలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళు మీకు స్థలము సిద్ధపరిచిన ఎల్లా నేను నా స్థలములో మీరును ఉంటును, లాగున మళ్ళా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మను తీసుకొని పోవుతును. యేసుక్రీస్తు వారు 14వ అధ్యాయం యోహాను 14వ అధ్యాయం రాయబడింది. అని ఆహరణమైన వెళ్ళిన తర్వాత అదే రీతిగా నేను వచ్చినప్పుడు నిన్ను తీసుకొని ఆ స్థలంలోని ఉంచుతాను. స్థలం అనగా ఏంటి? ఆ స్థలము అక్కడ భవనాలు, బంగారు భవనాలతోని, మహిమ భవనాలతోని ఉంటాయి. మనం అదే రీతిగా రెండో రాకడికి మనం సిద్ధపడి వెళ్ళినప్పుడు ఆ భవనాల్లో మనం ఉంటాం. అంత ధాన్యత ఆయన ఇస్తాననేసి స్థలం సిద్ధపరచడానికి ఆయన చెప్తున్నాడు. మనం ఇక్కడ ఈ స్థలాన్ని, ఈ భూమిని, ఇక్కడ ఉన్న పంటల్ని మనం ఆశించాం. అక్కడ ఆ స్థలం ఏంటంటే భూమి బంగారంతో మెరిసిపోతుంటుంది. బంగారు వీధులు, బంగారు భవనాలు అన్నీ ఉంటాయి. యేసుక్రీస్తు వారు అంటున్నారు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అనేసి చెప్తారు. అలాగే మనము ఇప్పుడున్న దేవుడికి కానుకలు అర్పిస్తాం. అర్పించినప్పుడు మీరు ఇక్కడ బ్యాంకులోని దాంట్లో దాచుకుంటే సిమెంట్ కొట్టి పాడైపోద్ది అనేసి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. దానికి ఏంటంటే మీరు దాచుకుంటే ఇక్కడ ధనము ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఈ లోకంలోని డబ్బు తుప్పు ధూళితోని అంటే పాడైపోద్ది. అందుకోసం పాడైపోయిన మీరు ఇక్కడ ధనాన్ని మీరు యేసుక్రీస్తుకి దేవుడికి మీరు కానుకగా వేసిన ధనము అక్కడ కూర్చబడటం ఎలాగంటే మనకి మహిమ భవనాలు కట్టబడుతుందని అర్థం. మనం 4వ అధ్యాయంలో మనం చూద్దాము. మత్తయి సువార్త దాంట్లోని యేసుక్రీస్తు వారు చెప్తారు దీంట్లోని, మత్తయి సువార్త 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయం ఆరో అధ్యాయం 19వ వచనం చదువుతాం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొని వద్దు, ఇక్కడ చిమట తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలిద్దురు. పరలోకమున మీ కొరకు ధనము కూర్చబడును, అచ్చట చిమటయు తుప్పుయు దాని తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలీయుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎందుకు చెప్తున్నాడంటే మనము కానుక రూపంలో మనము దేవుడికి సమర్పణ చేసినప్పుడు ఆ కానుక
పరలోకంకి చేరుతుంది. మనం కానుక ఇచ్చినప్పుడు ఎడమ చేతికి తెలియకూడదు, మనం కానుక ఇచ్చామని చెప్పకూడదు. ఎందుకంటే కానుక ఇచ్చింది దీవెన పోతుంది, అందుకోసం కానుక ఇచ్చారని చెప్పకూడదు. అది పరలోక రాజ్యంలోని దాంట్లోని యేసుక్రీస్తు ప్రభువారు చిమ్మిట పట్టదు అక్కడ ఉంటుంది, నేను మీరు కానుక ఇచ్చిన ధనము కూర్చబడుతుందని చెప్పారు. ఎందుకు చెప్పారంటే కూర్చబడడం అంటే ఈ ధన సాయం మనము దేవుడికి ఇస్తే అది అక్కడ మనకి స్థలము సిద్ధపరచడము మహిమ భవనాలు అని కూర్చబడుతున్నాయి. యేసుక్రీస్తు వారు దీన్ని అర్థం ఏంటంటే అదే అర్థం చెప్తున్నారు. అలాగే అనేక నివాసులు కలదు, నేను సిద్ధపరచడానికి స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నారు. ఎందుకు మనం ఆ శబ్దం ఈ భూలోకము ఎప్పుడు నశించిపోతాయి, ఈ ఆకాశం నశించిపోతాయి, అన్ని నశించిపోతాయి. మనం అక్కడ ఆ రాజ్యానికి మనం వేచి ఉండాలి, ఆ రాజ్యం కోసం మనం చూడాలి. ఎందుకంటే ఈ రాజ్యం ఎప్పుడు గతించిపోయే రాజ్యం కదా. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను వెళ్ళే చోటికి మీరు ఉంటారు, నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అనేసి అన్నారు. మనం ఇక్కడ స్థలాలు కొనాలంటే ఎన్ని కొనాలంటే ₹1,00,000, ఇల్లు కట్టాలంటే ₹1,00,000. మనకి యేసుక్రీస్తు ప్రభువారు మనకి బంగార భవనములు, మహిమ భవనములు. మనం ఎత్తబడినప్పుడు ఆయన మహిమ స్థితిలో పరిశుద్ధాత్మతో మన మహిమ శరీరంతో ఎత్తబడినప్పుడు అక్కడ మనకి అంత ధన్యత కలుగుతుంది. మూడోది, పరిశుద్ధాత్మతో నింపబడేవారు రోగాలు స్వస్థపడతాయి. ఏంటంటే పేతురు ఆయన ఒక చోటుకి వెళ్ళినప్పుడు మంచం మీద అతను వస్తున్నారనేసి మంచాలతో రోగులు పైన అని పెట్టినప్పుడు స్వస్థత కలిగింది. ఎందుకంటే అతను నీయడం వల్ల స్వస్థత కలిగింది. అలాగే ఈ మధ్యన మనం కూడా మనం శక్తితో నింపబడాలి. అలాగే అన్నాడు కలువరి కాలంలో పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు మనం ఎత్తబడతాం యేసుక్రీస్తు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ 3 విషయాలు ఆయన చెప్పారు. నేను వెళ్తున్నాను, రెండోది అదే రీతిగా రెండో రాకడికి వస్తాను, మూడోది పరిశుద్ధాత్మను గుమ్మరిస్తాను, నాలుగోది మీకు నేనున్న చోటను అక్కడ ఉంటారని చెప్పారు. ఈ 4 విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో బలపరుస్తూ అని చెప్పుతూ మాట్లాడుతూ తర్వాత 40 రోజుల తర్వాత ఆహ్వానమయ్యారు. ఆయన దేవుడి దగ్గరికి తండ్రి చిత్తము నెరవేర్చారు. ఈ లోకాన్ని మనకి కాపాడడానికి, మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చాడు, అన్ని చిత్తం నెరవేర్చాడు. మనం అట్టి స్థితిలోని మనం ఉండాలి. అలాగే దేవుని చిత్తంలోని నడాలి. అలాగే మన రెండో రాకడ కూడా సిద్ధపడాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు దీంట్లోని 4వ అధ్యాయంలో రాయబడింది. అలాగే ఆహ్వానమైన తర్వాత ఆయన చాలామందిని భక్తులైన వారిని ఒక చోటకి ఆయన పరలోకం తీసుకెళ్లారని ఎఫెసీ 4వ అధ్యాయం 8, 9 వచనం 8 వచనం 11 వచనంలో ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు తీసుకెళ్లారు. మనం అదే రీతిగా మనం కూడా యేసుక్రీస్తుతో పాటు మనము రెండో రాకడ సిద్ధపడి ఆయనతో ఆనందమయం అవుతాం. మనం అట్టి భాగ్యం మనకి దొరుకుతుంది. అలాగే పరిశుద్ధాత్మ వలన మనం అపోస్తల కార్యంలో మనకు రాసి ఉంటుంది. పరిశుద్ధాత్మ నింపబడి వాళ్ళు చెప్పుతున్నారు ఒక మాట 31 నుంచి, క్రీస్తు పాతాళం విడువు పడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు. దావీదు ముందుగా తెలిపిన ఆయన పునరుద్ధానము గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులు. కాగా ఆయన దేవుని కుడిపాసున్న కూర్చుండెను. పరిశుద్ధాత్మ గూర్చి వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచున్న వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నారు. దావీదు పరలోకమును ఎక్కిపోలేదు, ఆయనకు నేను నీ శత్రువులను నీ పాదల కింద పాదపీఠముగాను ఉంచు వరకు నీవు నా కుడిపాసును కూర్చుందమని నా ప్రభుతో చెప్పాను. అలాగే పేతురైన వారి పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ఏం చెప్తున్నారంటే చెప్పిన వాటిని విన్న వాటిని మేము చెప్పము. అలాగే సాక్ష్యం ఇస్తున్నారు. క్రీస్తు పాతాళంలోని విడబడలేదు, ఆయన లేచారు, సమాధిలో లేడు, పునరుద్ధరణగా ఆయన యేసుక్రీస్తు 3వ రోజున లేచారని అక్కడ మన యూదులైన వారికి చెప్పుతున్నారు. ఆయన కుడిపార్శ్వం అంటే తండ్రి కుడిపార్శ్వం అంటే పరలోకంలోని తండ్రి కుడిపార్శ్వం ఆయన కూర్చుంటారనేసి దేవుడు పేతురు గారు యూదులైన వారికి చెప్పుతున్నారు.
ఎందుకు? పరిశుద్ధాత్మతో పేతురు ఎందుకు పరిశుద్ధాత్మ నింపమని చెప్పాడు. ఆయన ఉట్టప్పుడు శక్తి లేకపోతే, దేవుడి శక్తి లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన చెప్పలేడు. యూదుల దగ్గర కూడా వెళ్ళలేడు. ఆనాడు యేసు క్రీస్తుని నువ్వు ఉన్నావు కదా అని ఒక చిన్నదాన్ని అడిగినప్పుడే భయపడిపోయాడు ఆయన. నేను కాదు, నేను లేను అనుకొని 3 సార్లు కోడి కూయగానే బుంకాడు. అలాగే అలాంటి పేతురు దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఆయనతో మాట్లాడిస్తున్నారు. అలాగే చాలామంది మనము ఈ లోకంలో పరిశుద్ధాత్మ నింపబడితే అన్ని కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మతో రోగాలు వస్తాయి. ఆయన పరిశుద్ధాత్మతోని ఒక 3 అధ్యాయం రాసి ఉంటే 3 గంటలకు వెళ్ళినప్పుడు ఆయన ఒక కుంటివాణ్ణి స్వస్థపరిచారు. ఆయన ఎందుకంటే తేరి చూస్తున్నాడు. ఈయన దగ్గర ఏముందో, ధనం ఉందా, బంగారం ఉందా, వెండి ఉందా ఆయన ఆశిస్తున్నాడు. అప్పుడు ఆయన చూసి పేతురు చూసి నా దగ్గర ఏంటి లేక నేను నాకు ఇచ్చిన దాన్ని నీకు ఇస్తాననేసి యేసునామన నువ్వు లేచి నడమని నడగ్గానే ఆయన్ని ముట్టి లేపగానే ఆయన నడిచి గంతులు వేసాడు. ఆయన మందిరంలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నవారు ఇతను చూసి ఈయన మన మందిరం దగ్గర దేవాలయం దగ్గర భిక్షమ ఎత్తుకున్న ఆయన ఈ నెలగా నడుస్తున్నాడు అనేసి అప్పుడు ఆ భిక్షవాడు సాక్ష్యం ఇస్తాడు. నేను దేవుడు స్వస్థపరిచాడు, నేను నడుస్తున్నాను అనేసి అన్నప్పుడు అక్కడున్న యూదులు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలనలు వీళ్ళందరూ యేసుక్రీస్తుని నమ్ముకోవడం చేస్తున్నారు అనుకొని ఈ చెరసాలు వేసేస్తారు పేతుర్ని వేసి. కానీ చెరసాలు వేసినప్పుడు పేతుర్ని సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మన పాస్టర్ గారు, మన నాయకులు మన జైల్లో ఉన్నారు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన పరలోకం దగ్గరికి వెళ్ళి, సింహాసనం దగ్గరికి వెళ్ళి అప్పుడు క్రీస్తు దేవదూతను పంపించినప్పుడు ఆ దేవదూత వెళ్ళి ఆ పేతుని తట్టి లేపినప్పుడు ఆయన లేపగానే దేవదూత ఆయన్ని బయటకు తీసుకొస్తుంది. ఆ గేట్లు ఏంటంటే పెద్ద గేట్లు వంటి చాలా పెద్ద గేట్లు, ఎవరు తీయలేరు అంత పెద్ద గేట్లు. దేవదూత వెళ్ళగానే అవి తెరపడ్డాయి. దేవదూత వెళ్ళగానే ఆ గేట్లు ఆపలేకపోయినాయి. అప్పుడు పేతుని తిరిగి తీసుకొని వచ్చి అక్కడ సంఘం దగ్గర ఇంటి ద్వారం దగ్గర విడిచిపెట్టినప్పుడు అక్కడ తలుపు కొట్టినప్పుడు అక్కడ ఉన్నవారు ప్రార్థనలో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ పిల్ల అంటే పేతురు గారు వచ్చారంటే అన్నప్పుడు పేతురు గారు ఎక్కడ వచ్చారు, ఆయన జైల్లో ఉన్నారనేసి ఇలా సంఘం అంతా పిల్లల్ని దెబ్బలాడతారు. అప్పుడు ఆయన మళ్ళీ కొట్టుగానే మళ్ళీ తీసినప్పుడు పేతురు గారిని చూసి ఆశ్చర్యం అయిపోతుంది. అలాగే మనం కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తే అన్ని కార్యాలు జరుగుతాయి. పేతురు జైల్లో ఉన్నారని ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవుడే తీసుకొచ్చారు. ఒకనాడు సుజురాజయ్య గారు కూడా జైల్లో వేసినప్పుడు సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేసింది. ఎందుకు ప్రార్థన చేసిందంటే మన పాస్టర్ గారు మన జైల్లో ఉన్నారనేసి ప్రార్థన చేసింది. 3 రోజులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత అతను ఎవరు ఏంటని తెలుసుకొని యేసుకి సేవకుడు, దేవుడి సేవకుడు అని వదిలిపెట్టారు. అదే నవంబర్ 3, 4, 5 ఆ తేదీల్లోనే వాళ్ళు మీటింగ్ పెడతారు. ఎందుకంటే అదే రోజున ఆ 3 రోజులు ఆయన జైల్లో ఉన్న రోజు. ఆ 3 రోజుల తర్వాత జైల్లో నుంచి ప్రార్థన చేయగానే విడిపించిన రోజు. అలాగే పేతురు గురించి సంఘంలో ప్రార్థన చేసి నింపించారు. అట్టి శక్తి సంఘంలో ఉంది. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అన్ని కార్యాలు భాషావరాలు వచ్చినాయి ఒకరికి. రెండోదేమో స్వస్థత వరం వచ్చింది. ఎన్నో పెంతెకొస్తు పండగ అనగా అది యూదులకి ఒక ఆచరణ పండగ. ఏంటంటే పంట పండించిన పండగ. ఆ టైంలో పెంతెకొస్తు పండుగ చేసుకునేవారు. అది పెద్ద పండగగా అది ఉండేది. అదే రోజున 10 రోజులు దేవుని ఆసక్తితో ప్రార్థన చేసి ఉన్నప్పుడు ఆత్మ కుమ్మరించబడింది దేవుడి మీద. పరిశుద్ధాత్మ శిష్యుల మీద 120 మంది కుమ్మరించబడ్డారు. అలాగే వాళ్ళు వాక్యం చెప్పక 5,000 మంది మారారు. ప్రతి వానికి బాప్తిస్మం ఇచ్చిన పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ఎందుకంటే
ప్రతి వారు రక్షణ పొంది అది బాప్తిస్మించగానే వాళ్ళు కాబట్టి 41వ వచనము 2వ అధ్యాయము, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఏంటంటే బాప్తిసం దేవుని అంగీకరించారు. దేవుని అంగీకరించి దేవుని మార్పు పొంది అంగీకరించిన వారు లక్షింబడి 3,000 మంది చేర్చబడారట. అలాగే ఈ సంఘ స్థాపన బాప్తిసము ఏంటంటే బాప్తిసం పొంది, అలాగే మన 120 మంది శిష్యుల ద్వారా క్రైస్తవం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చాలా మరణం పొంది, చాలా హింస పొంది హతసాక్షులు అయ్యారు. ఎందుకంటే సంఘ స్థాపన కోసం వాళ్ళు రక్తాలు చిందించారు. యేసుక్రీస్తు వాక్యం కొరకు, యేసుక్రీస్తు ప్రచారం కొరకు వాళ్ళు పోరాడారు. ఆ పోరాడిన ఆ పునాది ఎవరంటే మనకి ఇక్కడ 120 మంది శిష్యుల ద్వారా మన క్రైస్తవ మతము ఇంతవరకు వచ్చింది. వాళ్ళు స్వస్థపరచన వల్ల, ఆ పరిశుద్ధాత్మ శక్తి వల్ల మనకి క్రైస్తవులు మారారు. క్రైస్తవులు ఎంతవరకు వచ్చారు. అలా తోమా గారు కూడా మన ఇండియాకి వచ్చారు. తోమా గారి ద్వారా మనకి మా వాక్యము యేసుక్రీస్తు తెలిసి యేసుక్రీస్తు మతము ద్వారా మనకి వచ్చింది. అలాగే సూచక్రియలు అన్నీ ద్వారా వచ్చింది. అలాగే పరిశుద్ధాత్మ ఎంతమంది మారారంటే, ఒకనాడు బిల్లింగ్ గ్రాహం గారు, ఆయన యూదుడు. ఆయన చాలా వాక్యము చెప్పగానే చాలామంది స్వస్థపడేవారు, చాలామంది మార్పు పొందేవారు, చాలామంది మారేవారు. అదే టైంలో ఒకరోజు ఇండియాకి వస్తానంటే ఇక్కడ ఉన్నవారు వ్యతిరేకవాదులు, వాళ్ళు ప్రభుత్వాలు ఎందుకు ఆఫ్ చేసినాయి. ఎందుకంటే ఈయన వస్తే ఇక్కడ మారిపోతారనేసి ఆఫ్ చేసినాయి. ఆఫ్ చేసినప్పుడు ఆయన లైవ్లోనే ఇచ్చేవారు. అతను చెయ్యి స్వస్థత కలిగేది. చాలామంది స్వస్థత అద్భుత కార్యాలు జరిగాయి. ఆయన వాక్యం చెప్పగా చాలామంది మారేవారు. అలాగే ఈయన పేతురు కాలంలో కూడా సూచక్రియలు పరిశుద్ధాత్మతోని స్వస్థ కార్యాలు చేసినప్పుడు యూదులైన వారికి వీళ్ళు మళ్ళీ యేసుక్రీస్తుని చెప్పుతున్నారు, యేసుక్రీస్తుని ఇలా చేస్తున్నారని వాళ్ళని అడ్డుకున్నా కూడా వాళ్ళ ప్రచారం ఆగలేదు. ఎందుకు ఆగలేదంటే వాళ్ళలో పనిచేస్తుంది పరిశుద్ధాత్మ శక్తి, ఆదరణ శక్తి వలన వాళ్ళని తోడుకొని వెళ్తుంది. ఎంత దెబ్బలు కొట్టినా కూడా, హింసలు పొందినా కూడా వాళ్ళు ఆ దెబ్బలకి భయపడక, మరణానికి భయపడక వాళ్ళు సువార్త చెప్పడానికి వెళ్ళేవారు పరిశుద్ధాత్మతోని స్వస్థ కార్యాలు, పరిశుద్ధాత్మతోని రోగాలు, గుంటివాడిని వాళ్ళు స్వస్థపరిచారు దేవుడి పేరిట. మూడవది, ఆయన ఆరోహణమయ్యి వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతాయని, ఇవన్నీ ఆదరణకర్తను పంపిస్తానని అన్నారు. 10 రోజులు ఈ 10 రోజులు పరిశుద్ధాత్మ ఆయన నింపబడ్డారు. అలాగే ఇక్కడ రాసి ఉంటుంది 3వ అధ్యాయము 14వ వచనం, మీరు పరిశుద్ధులు నీతిమంతులకు వారిని నిరాకరించిరి, నరపుత్రుడైన మనసుని మీకు అనుగ్రహించును అడిగితిరి. మీరు జీవదాతి చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులు. 3వ అధ్యాయం 15వ వచనము 17వ వచనం వరకు ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తును సాక్ష్యం ఇస్తున్నారు. మీరు జీవాధిపతిని చంపితారంటే యేసుక్రీస్తుని చంపారు, ఆయన మృతుల నుంచి లేపబడ్డాడు, 3వ రోజులు లేపబడ్డారు, మేమే సాక్షులం. ఎందుకు సాక్షులం అంటే ఇప్పుడు ఏదో జరుగుతుంది, ఎక్కడో అన్యాయం జరుగుతుంది, ఎక్కడో హత్య జరుగుతుంది. ఎవరిని అడుగుతారు, ఎవరు సాక్షులు ఉన్నారు, ఎవరు చంపారు ఏదని అడిగినప్పుడు ఒక 2-3 సాక్షులు చెప్తారు కోర్టులో, అని ఇలా చూశాను అలా చూశాను. అలాగే ఇప్పుడున్నవారు పేతురు అంటున్నారు, ఆయన లేచారు, మృతులను లేచాడు, మేమే సాక్షులమని చెప్పుతున్నారు. యేసుక్రీస్తు మేము చూసాము, ఆయన సమాధి నుంచి ఆయన తెరబడ్డలు లేచారు అని చూసామని అది సాక్ష్యం చెప్పుతున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన సాక్ష్యం చెప్తున్నారు. సోదరులారా, మీ అధికారములు తెలియక చేసితిరి, నాకు తెలియదు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడిన సమస్త ప్రవర్తన చోట ప్రచురించు విషయమై ఇలాగూ నేర్పించను.
అలాగే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నారు, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నారు. ఇది పేతురు యోహాను వారు సాక్ష్యం ఇస్తున్నారు. అలాగే 120 మంది భాషలతో మాట్లాడినప్పుడు పెంతెకొస్తు నాడు చాలామంది ఆశ్చర్యమైపోయారు. ఈ భాషలు అక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని లాంగ్వేజ్లు అక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళకి ఎలాగ వచ్చినాయి అవన్నీ. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో మద్యం తాగారు కావాలా అనుకుంటే పేతురు లేచి అంటారు, మీ మద్యం ఏం తాగలేదు, పరిశుద్ధాత్మ నింపబడ్డాము, దేవుడు మాకు అనుగ్రహించారు. ఇవన్నీ దేవుడు ప్రభు గురించి అలాగే సాక్ష్యం గురించి ఆయన చెప్పుతున్నప్పుడు ఆశ్చర్యం అయిపోతారు. చాలామంది మారుతారు అదే టైంలో. అలాగే ఈ 3 విషయాలు యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా ఆయన అది జరుగుతాయని యేసుక్రీస్తు వారు మీకు ఆదరణకర్తను పంపిస్తానని వాగ్దానం ఇచ్చాడు ఆయన. అలాగే ఎడతాగా మీరు ఒక మేడగది అనగా ఆ మేడగదిలో సంస్కార భోజనము ఇచ్చిన గది మేడగది. అదే మేడగదిలో రెండవది పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది అదే మేడగదిలోని యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు అదే అక్కడ దాక్కున్నారు ఆ మేడగదిలోని సౌలు వచ్చినప్పుడు చంపడానికి వచ్చినప్పుడు కూడా అదే మేడగదిలోనే ఆయన దాక్కున్నారు. ఎక్కడంటే దమస్కు పట్టణం దగ్గర అది ఆ మేడగది ఉంటుంది. ఆ మేడగది దగ్గర వీళ్ళు దాక్కున్నప్పుడు దమస్కు వెళ్ళినప్పుడు సౌలు చంపడానికి వెళ్ళినప్పుడు అక్కడే ఆయన యేసుక్రీస్తు ప్రభువు వచ్చి అతన్ని ఆఫ్ చేస్తారు. పెద్ద గాలి వస్తుంది. వచ్చినప్పుడు కనబడతారు, సౌలా నువ్వేలా హింసిస్తున్నావనేసి సంఘం హింసిస్తున్నావనేసి అన్నప్పుడు ఆ గుర్రాలన్నీ పడిపోతాయి, ఆయన పడిపోతాడు. ఎవరెవరు అనేసి ఆయన అంటాడు. అన్నప్పుడు నేను క్రీస్తుని నేనే, నువ్వు మా ప్రజల్ని హింసిస్తున్నావు అనేసి ఆయన చెప్పినప్పుడు అప్పుడు మారతాడు ఆయన దమస్కులోని. సౌలుకి ఏంటంటే సౌలు పేరు పెడితే పౌలు అని పేరు పెడతాడు. ఆయన అప్పటి నుంచి యేసుక్రీస్తుని అంగీకరిస్తాడు. చాలామంది హింసించిన సౌలు పౌలుగా మారతాడు. ఆయన చాలామంది యూదులను చంపిన ఆయన పౌలుగా మారాడు. అతను యేసుక్రీస్తు ఎవరో తెలియదు, తెలుసు కానీ యూదుల మతాచారాలు యూదులు పెద్దలు ఇలాగా చేయగలిసి వాళ్ళతో పాటు పాటించేవారు. ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత అక్కడ ఉన్న రోమ్ సైనికుడిగా విడిచిపెట్టి యేసుక్రీస్తుని శిష్యుడిగా ఆయన అంగీకరించి దేవుడి సేవలోని అయ్యాడు. అలాగే ఇవన్నీ ఎఫెసీ, కొరింథీ, 1 కొరింథీ, 2 కొరింథీ అన్ని గ్రంథాలు ఆయన రాశాడు. ఇవన్నీ రాయడానికి ఆయనకి ఒక గమనీయుల పాదాల దగ్గర ఆయన చదువుకున్నాడు. ఆయన గమనీయుల పాదాలు అంటే ఇప్పుడున్న మన కాలేజీలు ఉంటాయి, లెక్చరర్లు ఉంటాయి, ప్రొఫెసర్లు ఉంటాయి, చాలామంది ఉంటారు. అలాగే గమనీయులు అంటే చాలా పెద్ద గురువు. ఆ గురువు దగ్గర ఆయన అన్ని చదువులు, అన్ని ధర్మశాస్త్రాలు అన్నీ నేర్చుకున్నాడు. ఆయన అట్టి నేర్చుకున్న బట్టి ఆయన ఈ గ్రంథాన్ని ఇవన్నీ రాయబడ్డాయి. రెండవది పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు కూడా ఈ కొన్ని దేవుడు అందించింది కూడా ఆయన రాశాడు. ఈ గ్రంథం మనం రాసిన అక్షరాలు తర్వాత ఈ వర్డ్స్ కానీ కొంత అర్థమవుతుంది, కొన్ని సంస్కృతంగా ఉంటాయి ఆయన రాసినవి. మనం అర్థం చేసుకోవాలంటే అవి చదివితే అర్థమవుతుంది మనకి. అలాగే పరిశుద్ధాత్మ నింపబడ్డాడు ఆయన సౌలు. అలాగే పేతురు యోహాను వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ నింపడి అన్ని కార్యాలు. అలాగే ఈనాడు కూడా మనము కడవల కాలంలో పరిశుద్ధాత్మ నింపడి అన్ని కార్యాలు జరుగుతాయి. అలాగే మనము అలాగే ప్రార్థన చేసుకోవాలి. మనకి ఈ కాలంలో శోధన వస్తుంది క్రైస్తవుల మీద. శోధన వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమి ప్రార్థన చేసుకోవాలంటే వాళ్ళు మనం పట్టుకోవడానికి వచ్చినప్పుడు దేవశేఖర్ అన్నారు, తిరస్కరణ విద్య ప్రార్థన చేసుకోండి అన్నారు. ప్రార్థన చేసుకుంటే ఆ శత్రువులు అయిన వారు వచ్చినప్పుడు మీరు ఆ శత్రువులు అక్కడ ఉంటారు, మీరు ఇక్కడ ఉంటారు, అక్కడ కనమాడరు, మీరు కనమాడరు. వాళ్ళకి అది నెతుకుతారు, ఎక్కడెక్కడ అని నెతుకుతారు, దొరకరు మీరు. అలాగే ప్రార్థన చేసుకోండి అనేసి అదే దేవశ్రీ గారు ఆ విషయం చెప్పారు. వాళ్ళు వచ్చిన టైంలో ఏంటంటే ఒక విషయం చెప్పారు,
క్రైస్తుల మీద శ్రమ వస్తుంది, రక్త కొల్లు వంటిది, చాలామంది హతం అవుతారు, చంపబడతారు అనేసి అదే దేవసాయి గారికి దేవసాయి గారు చెప్పారు ఆ విషయం, క్రైస్తుల మీద శ్రమ వస్తుందని. అలాగే మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన దాగుచోటని దావీదు గారు అంటారు. ఎందుకు దాగుచోటు అంటే మనకి దాగుచోటు అదే ప్రార్థన. ప్రార్థన చేసుకుంటే ఆ దాగుచోటుగా మారుతుంది, ప్రార్థన చేసుకోకపోతే దాగుచోటుగా మారుతుంది. అలాగే మనము మారాలి. అలాగే ఆనాడు శిష్యులైన వారికి చంపడానికి వచ్చినప్పుడు ప్రభు అడ్డుపడి అక్కడున్న సౌలుని పౌలుగా మార్చారు. అలాగే మనం కూడా ఇట్టి వారిని మార్చాలని ప్రార్థనే, ప్రభుత్వాలు మార్చాలని ప్రార్థనే, ప్రభుత్వ అధికారులు మార్చాలని ప్రార్థనే. ఆనాడు ఫరో రాజు తెలియని రాజు, దేవుడు తెలియని రాజు. దేవుడు ఎవరో అనేసి అన్నాడు. దేవుడు ఎవరో అంటే దేవుడు ఎవరో తెలియడానికి 10 అద్భుత కార్యాలు చేశాడు. దేవుడు ఎవరో తెలియదు కదా, నేను చూపిస్తాను చూడు, దేవుడు ఎవరిని నేను తెలుస్తుంది మీకు, 10 అద్భుతాలు చేశాడు. ఎందుకంటే అద్భుత కార్యాలు చేసినప్పుడు అప్పుడు తెలిసి వచ్చింది. ఆయన చనిపోయినప్పుడు ఒక సమాధిలోని ఒక పలక మీద రాశాడు, ఇశ్రాయేలు దేవుడే గొప్పవాడని పలక మీద రాసుకున్నాడు. ఏంటంటే ఆయన సమాధి ఈజిప్ట్లో ఉంది. ఈజిప్ట్లో సమాధి తవ్వినప్పుడు కొంతమంది శాస్త్రవాళ్ళు తవ్వి ఆ సమాధిలోని అంతా చెక్ చేసిన ఒక పలక దొరికింది. ఆ పలక మీద రాశాడు ఏంటంటే ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు అనేసి ఆయన చెప్పబడ్డాడు. ఎందుకు చెప్పాడంటే అంత అద్భుత కార్యాలు, అంత 10 అద్భుత కార్యాలు చేశాడు. ముందు అన్నాడు దేవుడు ఎవడో తెలియదు అన్నాడు. తర్వాత దేవుడు నేనెవరినో నీకు తెలిసేటట్టు చేస్తానని 10 అద్భుతాలు చేశాడు. అలాగే మనం కూడా ఈ ప్రభుత్వాలకి నిజమైన దేవుడు తెలియాలి, మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మారాలంటే మన ప్రార్థన ద్వారా అవుతుంది. నిజమైన దేవుడు కనబడితే వీళ్ళందరూ మారుతారు, లేకపోతే మారరు. ప్రభుత్వాలు వ్యతిరేక బాధలు వాళ్ళందరూ మారాలంటే మన ప్రార్థన ద్వారా అన్నీ అవుతాయి. ఈ 3 విషయాలు మనకి ఆవరణమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆదరణకర్త పంపిస్తానని ఒకటి అన్నారు. రెండోది నేను ఎల్లు రీతిగా నేను మళ్ళీ వస్తానన్నారు. వచ్చిన తర్వాత 2వ రాకడ సిద్ధపడతారనేసి అన్నారు. సిద్ధపడినప్పుడు ఏదే రీతిగా మిమ్మల్ని ఏ స్థలంలో ఉంచాలో ఆ స్థలంలోని నేను ఉండు చోటని మీరు ఉంటారనేసి అన్నారు. స్థలం అనగా అది పరలోక రాజ్యంలో ఒక పరదేశ స్థలము, పరలోకంలోనే ఉంటుంది. అది భవనాలు ఉంటే మహిమ భవనంలో మనం ఉంటాం. అలాగే ఆ స్థలంలో మీరు కూడా ఉంటారనేసి అట్టి స్థలానికి మనం చేరాలని మనం ప్రార్థన చేసుకోవాలి. 2వ రాకడ సిద్ధపరచ మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన వచ్చి ఆయన ఎందుకు రాకడ 2వ రాకడ లేట్ అవుతుందంటే ఇంకా చాలామంది సిద్ధపడాలి, ఇంకా చాలామందికి మార్పు చెందాలి, ఇంకా చాలామంది మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆలస్యం చేస్తున్నారు. ఇంకా చాలామంది దేవుడి గురించి తెలుసుకోవాలనేసి చెప్పబడుతుంది. అలాగే మనం ఇంకా పూర్తిగా సేవ వృద్ధి చేయాలి. ఇంకా 2వ రాకడ గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా మీరు ఎప్పుడు వస్తారు, మమ్మల్ని తీసుకెళ్ళమని ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకోకపోతే, మనం సిద్ధపడకపోతే మనం సిద్ధపడదాం. అలాగే ఈ వాక్యము దీని వాక్యం దీవించమని వేడుకుంటున్నాం. చెప్తారా? చెప్తారా?